మీడియాలో వాట్సాప్ గ్రూపులలో కానీ పలు ఫేస్బుక్ అకౌంట్లలో కానీ తీర్మార్ మల్లన్న కేసీఆర్ను అంటే హరీష్ రావును అదేవిధంగా కేటీఆర్ను కలిసిన సందర్భం గురించి బాగా విమర్శలు వచ్చినాయి. తీర్మార్ మల్లన్న ఇంకో ఈ విధంగా బీఆర్ఎస్లో కలవబోతున్నాడా, రేపు ఇంకా ఆయన పనిచేస్తున్న క్యూ న్యూస్ను టీ న్యూస్లో గలుపుతారా, టీ న్యూస్ను క్యూ న్యూస్లో గలుపుతారా, మొత్తానికైతే వీళ్ళతో మంతనాలు వేసుకున్నారు, చెట్టాపాట వేసుకొని తిరుగుతున్నారు. అంటే ఇక్కడ వాస్తవానికి అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కాబట్టి అధికార పార్టీ చేసే పనులపైన నియంత పోకడలపైన తీన్మార్ మల్లన్న తన గలాన్ని విప్పించిండు. ఒక విధంగా ప్రజల్లో బీఆర్ఎస్ పైన వ్యతిరేకత అనేది వ్యాపించేలా చేసిండు. ఇప్పుడేమో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. సో తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డ నేతగా ఉన్నాడు. అదేవిధంగా బీసీల హక్కుల కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి అందరి మద్దతు కూడగట్టాలి. ఇటు అధికార పార్టీ బీసీలకు మద్దతు తెలిపాలి, ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాలి. దీన్ని అసెంబ్లీలో చేసి బిల్లు చేయడం కాదు, దీన్ని కేంద్రం దృష్టిలో తీసుకుపోయి పార్లమెంటులో దానికి చట్టబద్ధత కల్పించాలి. అందుకోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా అయినా చేస్తాం, మీరు కూడా సపోర్ట్ చేయండి, మీరు కూడా ముఖ్యమంత్రి పైన పలువురి పైన ఒత్తిడి తీసుకురండి, అవసరమైతే ముఖ్యమంత్రి కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే కేంద్రంలో పార్లమెంట్లో ఆమోదిస్తే మనకు విద్యా ఉపాధి అవకాశాలు స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు ఎక్కువగా అవకాశాలు వస్తాయని చెప్పి సో ఏదైతే కేసీఆర్ అన్నాడో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గొంగలి పురుగునైనా ముద్దాడతాను ఎట్లా అన్నాడో ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా ఈ యొక్క బీసీల హక్కుల కోసం బీసీ రిజర్వేషన్ పాస్ కావడం కోసం గొంగలి పురుగునైనా ముద్దాడతా అన్నట్టు ప్రతిపక్షమా స్వపక్షమా అనే భేదం లేకుండా అన్ని రాజకీయ పక్షాలను కలిసి మద్దతు కూడగట్టుకొని బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి తీన్మార్ మల్లన్న ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అర్థం కాని కొంతమంది వాళ్ళు మాత్రం తీన్మార్ మల్లన్న విమర్శ చేస్తున్నారు. సో రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు, రాజకీయాల్లో శాశ్వత దగ్గరి మిత్రులు కూడా ఉండరు. సో శత్రువు కూడా ఒకసారి మిత్రుడు అవుతాడు, మిత్రుడు కూడా రాజకీయాల్లో శత్రువు అవుతాడు. సో ఇక్కడ గతంలో శత్రువుగా ఉన్న వీళ్ళు ఇప్పుడు మిత్రులుగా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల అవసరాల కోసం, ప్రజల హక్కుల కోసం, లేదు అని అంటే ఇంకా మీరు అన్నట్టు రాజకీయ స్వలాభాల కోసం కూడా కలిస్తే కలవచ్చు. సో ఇది తీన్మార్ మల్లన్న కేటీఆర్ను హరీష్ రావును కలిసిన సందర్భం.